మండలం పోతిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ చంద్రశేఖరపురం గిరిజన కాలనీలో మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి పర్యటించి ఇంటింటికి తిరిగి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేమిరెడ్డి దంపతులు దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎంసీ చైర్మన్ పదవి రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా దళితులకు కేటాయిస్తే రాత్రికి రాత్రే జీవోను మార్చి తన మరో అనుచరులకు కట్టబెట్టాలని వేమిరెడ్డి దంపతులు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గపు పనులు వేమిరెడ్డి దంపతులు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ పదవి 40 సంవత్సరాలకు గాని ఎన్నో సంవత్సరాలకు గాని గిరిజనులకు అవకాశం వస్తుందని, అలాంటప్పుడు వారికి దక్కకుండా చేయడం అనేది సమంజసం కాదని ఈ సందర్భంగా తెలిపారు. తనను మేయర్ పదవి నుంచి దించేందుకే వేమిరెడ్డి దంపతులు కుట్ర పన్నారని ఆమె తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పోట్లూరి శ్రవంతి. నేను నెల్లూరు మేయర్గా 4 సంవత్సరాలు పనిచేస్తాను. ఇంకా సంవత్సర కాలంలో నన్ను తీసేసేయడం జరిగింది గవర్నమెంట్ వచ్చినాక. నేనేమంటానంటే మన కమ్యూనిటీ వాళ్ళకే ఇంకా టైం ఉంది కాబట్టి గిరిజనులకు ఇవ్వండి, ఆ పదవిని గిరిజనులకు ఇవ్వండి నాకు ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాను. మనందరం కూడా కలిసి వెళ్దామని రావడం జరిగింది. మనం అందరం కలిసి ఉండాలి. సరే, గిరిజన్స్ కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం చంద్రశేఖర్ కాలనీలో ఎస్టీ కాలనీలో తిరగడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాన్ని అందచేసి ప్రతి గిరిజన కుటుంబానికి కూడా గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఈ కూటమి చేస్తున్నటువంటి అన్యాయాన్ని కూడా తెలియచేయడం జరిగింది. మేయర్ పదవి ఏదైతే ఉందో అది గిరిజనులకే దక్కాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు గిరిజనులకి అందరికీ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయడం జరిగింది. గిరిజనులకి 40 సంవత్సరాలకో కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే పదవుల్ని లాగేసి వేరే వాళ్ళకి ఇవ్వడం అన్నది సమంజసం కాదు. ఇదే కూటమి ప్రభుత్వం వైజాగ్లో బీసీ మేయర్గా ఉన్నటువంటి ఒక లేడీని దించడం జరిగింది. 10 రోజులకే నోటిఫికేషన్ రావడం జరిగింది. మళ్ళీ బీసీ వర్గానికి చెందినటువంటి వారినే మేయర్గా పెట్టడం జరిగింది. నెల్లూరులో మాత్రం ఒక ఎస్టీ మహిళ గిరిజనులు అంటే ఓట్లు వేయడానికే కాదు, వాళ్ళకి వచ్చినటువంటి పదవుల్ని కూడా ఇవ్వాలి అని మీరు ఒకసారి ఆలోచించుకొని వెంటనే ఎలక్షన్ కమిషన్ నుంచి మేయర్ పదవికి నోటిఫికేషన్ రావాలి. రాకపోతే ఇదే కోవూరు నియోజకవర్గంలోనే ఉన్నటువంటి నేను తిరగడానికి వచ్చినటువంటి నియోజకవర్గంలో నాయకులను కూడా మీరు కాల్ చేసి బెదిరించడం జరుగుతుంది. ఇదే కోవూరు నియోజకవర్గంలోనే నేను రేపటి నుంచి ఇక్కడే తిరగాలని కూడా ఈ క్షణం నేను అనుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలోనే తిరుగుతాను. తిరిగి గిరిజనులకు చేస్తున్నటువంటి వేమిరెడ్డి దంపతులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్క గిరిజనులకి తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉంటానని తెలియచేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో ఎక్కువ గిరిజనుల ఓట్లతోటి ఆయన ఎంపీగా గెలిస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈడ గిరిజనుల ఓట్లతోటి ప్రశాంతి రెడ్డి గారు శాసనసభ్యులుగా గెలవడం జరిగింది. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక ఏఎంసీ చైర్మన్ ఎస్టీలకు వస్తే వచ్చినటువంటి గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న స్రవంతి గారికి మేము అండగా నిలుస్తాము. అలాగే ఈ గిరిజన హక్కుల కోసం మేము ఎంత దూరమైనా పోరాడతాము. ఇది మేము ఇట్లా జరగడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.